ఆ క్షణంలోనే నేల మీద కనపడ్డాడు. ఇది అద్భుతమైనటువంటి విన్యాసాలన్నీ చేశాడు. అంతేకాకుండా పరిగెత్తు ఉన్నటువంటి సింహం, పెద్ద పులి, పంది మొదలైనటువంటి మృగాల యొక్క నోళ్లలో ఒక్కొక్క బాణాన్ని వేసినట్లుగా 5 బాణాలు అతి సులభంగా వేశాడు. తర్వాత తాటికి వేలాడబడ్డ ఆవు కొమ్మున నాటుకునేటట్లుగా వరుసగా 21 బాణాలు వేశాడు. తాడుకి వేలాడగట్టారు ఆవు కొమ్ములు, వాటికి నాటుకునేటట్టుగా వేశాడు బాణాలు. ఈ విధంగా తన యొక్క అస్త్ర విద్య విచిత్రాలను ప్రదర్శించాడు. ఆ తరువాత గద, కత్తి మొదలైనటువంటి అనేకమైనటువంటి ఆయుధాలని, ఆ యుద్ధ విద్యల్లో తనకున్న నైపుణ్యం చూపించాడు. అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏం అద్భుతం జరిగిందో చూద్దాం. ముందుగా ఈ వచనానికి మహాత్ములు ఇచ్చిన వ్యాఖ్యానం చూసి తర్వాత పద్యంలోకి వెళదాం. రంగస్థలంలో పరిగెత్తే సింహాలకి, పెద్ద పులులకి ప్రసక్తి ఎట్లా అని కొంతమందికి కొంత సందేహం కలగడం సహజం. రంగస్థలంలోకి ఆ జంతువులు ఎందుకు వస్తాయి? రంగస్థలం సువిశాలమైన భద్రతకు తగిన ఏర్పాట్లు చేసినప్పుడు ఆ మృగాలను పెట్టడం అసాధ్యం కాదు. ఎందుకని? చుట్టూతా గోడ ఉంటుంది, లోపల వీళ్ళు ప్రదర్శన చేసేది. కాబట్టి అక్కడ చూస్తూ ఉన్న వాళ్ళ మీదకి ఆ జంతువులు వెళ్ళే అవకాశం లేదు. కానీ అవి నిజం జంతువులు కాదు, అవి లోహమయాలైనటువంటి కృత్రిమ జంతువులు అనేటువంటి సూచన కొన్ని సంస్కృత భారత పాఠాల్లో ఉన్నట్లుగా మహాభారతం యొక్క సంశోధిత ప్రతిలో పేర్కొనడం జరిగింది. అంటే అవి లోహంతో తయారు చేసి యంత్ర సహాయంతో పరిగెత్తగలిగింది. అప్పటికే ఉన్నాయి అవన్నీ. ఎంత పరిశోధించారో చూడండి మహాభారతాన్ని మహాత్ములు. మథనం చేసి ఈ విధంగా అర్జునుడు తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి సమయంలో రంగద్వారంలో ఒక వ్యక్తి నిలబడి ఒక భుజాస్ఫాలనం చేశాడు. అంటే భుజం చరుచుకున్నటువంటి శబ్దం. ఆ కర్ణుడు చేసినటువంటి భుజాస్ఫాలన వల్ల కలిగినటువంటి సంభ్రమాన్ని మత్తేభ వృత్తంలో వర్ణిస్తున్నారు నన్నయ్య గారు. జనులెల్లన్ కడు సంభ్రమింపగా అజస్రంబై భుజాస్ఫాలన ధ్వని శైల ప్రకరంబుపై పడు మహోదంభోళి శబ్దంబకోయన వీతెంచిన పాండవుల్ సనిరి ద్రోణాచార్యుడాయన్ సుయోధను వేష్టించిరి తమ్ములందరును తద్వారంబు వీక్షించుచు. ఇది కర్ణుడి యొక్క మహాద్భుత వైభవాన్ని చాటి చెప్పడం కోసం అద్భుతమైనటువంటి రచన. ఎందుకని? కర్ణుడు తక్కువవాడు కాదు. సూర్యుడి యొక్క అంశం వల్ల కుంతీదేవి కన్నటువంటి మహాద్భుతమైనటువంటి సంతానం, సుక్షత్రియుడు. ప్రజలంతా ఎంతో భయపడిపోయి సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు ద్వారం వైపు. ఎందుకని? భుజాలు తరుచుకోవటం వల్ల పుట్టినటువంటి ఆ శబ్దం ఎట్లా ఉన్నదిట? పర్వత సమూహం మీద పడే వజ్రాయుధం దెబ్బ అన్నట్లుగా ఉంది. పర్వతాలకు రెక్కలుంటే వజ్రాయుధంతో ఇంద్రుడు నరికేశాడు ఒకనాడు పూర్వకాలంలో. ఆ వజ్రాయుధంతో పర్వతాన్ని కొడితే ఎంత శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చింది కర్ణుడు భుజం చరుచుకోవటం వల్ల. ఆ శబ్దానికి పాండవులందరూ కూడా ద్రోణాచార్యుడి వెనకాలకి చేరారట. దుర్యోధనుడు తమ్ముళ్ళందరూ కూడా శబ్దం వచ్చినటువంటి ఆ ప్రవేశ ద్వారం వైపు చూస్తూ దుర్యోధనుడు చుట్టూ చేరుకున్నారు. పాండవులేమన్నా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. దుర్యోధనుడి యొక్క తమ్ముళ్ళు దుర్యోధనుడు చుట్టూ చేరారు. అంటే ఆ ధ్వని యొక్క తీవ్రత కర్ణుని యొక్క హృదయ బాధా తీవ్రతను చక్కగా ధ్వనింపజేసింది. ఇది ఇక్కడ వ్యాఖ్యాత చెప్పినటువంటి గొప్ప విశేషం. ఇక కర్ణుడు
రంగస్థలంలోకి ప్రవేశించి అర్జునుడిని అధిక్షేపించటం. ఈ సందర్భంలో కర్ణుడి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు. ఇంతకుముందు అర్జునుడి యొక్క రూపాన్ని వర్ణించాడు కదా నన్నయ్య గారు, ఇప్పుడు కర్ణుడి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు. ఎలా ఉన్నదట శార్దూల వృత్తంలో. సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితు బాలార్క ప్రతిము శరాసనధరు బద్ధోగ్రనిస్త్రింశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యున్ జగత్కర్ణపూర్ణాలోలద్గుణజూచీ చూపరు ప్రభూతాశ్చర్యులైరచటం. సాలప్రాంశు ఇది మద్ది చెట్టులాగా ఎంతో ఎత్తుగా ఉన్నాడు. ముందు దేహం యొక్క ఆకారం చెబుతున్నాడు. మద్ది చెట్టులాగా ఎత్తుగా ఉన్నాడు. సహజ కవచ కుండలాలతో చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన పుట్టుకతోనే వచ్చినాయి కవచము కుండలాలు. బాలసూర్యుణ్ణి పోలి ఉన్నాడు అన్నాడు. ఎందుకని? సూర్యుడు కొడుకు కాబట్టి. ధనస్సును ధరించి ఉన్నాడు. మొలలో భయంకరమైనటువంటి కత్తి వేలాడుతూ ఉంది. శౌర్యమే అలంకారంగా కలిగినవాడు. రంగు ఎట్లా ఉందిట? బంగారపు మేను ఛాయగలిగినవాడు, గొప్పవాడు. లోకం చెవులలో నిండి వ్యాపిస్తున్నటువంటి మంచి గుణాలు కలిగినటువంటి కర్ణుణ్ణి చూచి ప్రేక్షకులంతా కూడా ఎంతో ఆశ్చర్యపడ్డారు. మహాభారతంలో ఇది ఒక ప్రసిద్ధమైన పద్యం. నన్నయ్య గారి యొక్క నాటకీయ రచనకి పతాకం వంటిది ఈ పద్యం. హస్తినాపుర మధ్యంలో, రంగమధ్యంలో ప్రేక్షకులు చూచినటువంటి కర్ణుని యొక్క మహనీయ వ్యక్తిత్వాన్ని, దీప్తి అంటే కాంతి, విజృంభణాన్ని పాఠకుల యొక్క కంటికి కట్టినట్టుగా వ్రాసినటువంటి శాబ్దిక చిత్రం ఇది. ఇందులోని ఉదాత్త మనోహర శైలి, శార్దూల వృత్తం కర్ణుని యొక్క ఔన్నత్యాన్ని విజృంభింపజేయడానికి చక్కని ఉద్దీపకాలైనవి. నన్నయ్య గారు ప్రసన్న కథా కవితలో స్థిర చిత్ర వర్ణశిల్పానికి ఈ పద్యం ఒక మచ్చుతనక, అంటే మెచ్చుతనక అనుకోవచ్చు. 17వ పద్యంలోని అర్జునుడి యొక్క వర్ణనకి దీటుగా నిలబడుతుంది ఈ పద్యం. కర్ణుడు కూడా ప్రజలంతా బెదిరిపోయి తొలగిపోయేటట్టుగా చేసి రంగంలోకి ప్రవేశించాడు. రంగ మధ్యంలో నిలబడ్డాడు. అంతటా కలయ చూచాడు. కృపాచార్యుడికి, ద్రోణాచార్యుడికి నమస్కారం చేశాడు. నీటితో కూడినటువంటి మేఘం ఉరిమినట్లుగా గంభీరంగా మాట్లాడుతూ అర్జునుడిని అడ్డగించి ఈ విధంగా అన్నాడు. ఇది కర్ణుడి యొక్క రూపవర్ణన, నన్నయ్య గారి నాటకీయ రచన. ఈ వచనం కూడా కర్ణుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ అదిల్చి ప్రవేశించాడు. రంగమధ్యంలో నిలబడి కలయ చూశాడు. కృపాచార్యుడికి, ద్రోణాచార్యుడికి నమస్కారం చేశాడు. అర్జునుడికి అడ్డంగా నిలబడ్డాడు. గంభీర స్వరంతో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఈ లక్షణాలు భావుకుడైనటువంటి పఠిత, అంటే చదివేవాడు, వినేవాడు ఈ కథని చలనచిత్రంలో లాగా ఈ వచనంలో దర్శనం చేయొచ్చు. ఇది నన్నయ్య గారి యొక్క రచనా వైభవం. కర్ణుడు అర్జునుడితో అంటున్నాడు, నీవ కడు నేర్పు కాడవు కావలదు వీని కొన్ని కర్రచితి మేము నీ విద్యలల్ల చూపుదు మే వీరుల సూచి మేలు మేలని పొగడం. అర్జున, నీవే పెద్ద నేర్పరి కానక్కర్లేదు. నీవు ప్రదర్శించిన విద్యలు మాకు కూడా తెలుసులే. మేము కూడా ఈ విద్యలు కొన్ని నేర్చుకొని ఉన్నాం. నీవు చూపినటువంటి అన్ని విద్యలు ఈ సామాన్యులు కాదు, వీరులైన వాళ్ళు కూడా చూచి మేలు మేలను పొగిడేటట్లుగా చూపుతాం కదా అన్నాడు. ఇది నన్నయ్య గారి నాటకీయ సంభాషణ.
కర్ణుని యొక్క స్వభావానికి అద్దం పట్టేటటువంటి సంభాషణ. స్వాతిశయం వైపు మొగ్గుతున్నటువంటి అతని ఆత్మవిశ్వాసాన్ని, అర్జునుడి మీద ఉండేటువంటి మాత్సర్యం వైపు మొగ్గుతున్న అతని యొక్క విద్యా స్పర్ధని ధ్వనింపజేయడం ఇందులో మనం గమనించవచ్చు. అధిక్షేపానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. కర్ణుడి యొక్క మాటలు ఆ క్షణంలో ప్రజలకు ఆశ్చర్యాన్ని, అర్జునుడి కోపాన్ని, సిగ్గును, దుర్యోధనుడికి సంతోషము కలిగించినాయి. ఇది అద్భుతమైనటువంటి మాట. చూడండి, ఇక్కడ చూసే వాళ్ళందరికీ కర్ణుడి యొక్క భుజాస్పాలనం భయాన్ని, ఆకారం అద్భుతాన్ని కలిగించినాయి. అనుకోని విధంగా అతడు అర్జునుడిని ధిక్కరించి పలికినటువంటి మాటలు ప్రజలలో, అక్కడుండే వీక్షకులలో వివిధమైనటువంటి భావాలు కలిగించినాయి. ప్రజలకి అసంభవమైనది సంభవమైనట్టుగా ఆశ్చర్యం కలిగింది. ఇప్పటి వరకు వాళ్ళు అర్జునుడిని మించిన వాళ్ళు లేడు అనుకుంటున్నారు. కానీ అర్జునుడికి దీటుగా నిలబడగలిగే వ్యక్తి మరొకడున్నాడు అని వాళ్ళకి అనిపించింది. ప్రజలకి తనకు ఎవ్వరూ సాటి లేరని అనుకుంటున్నటువంటి అర్జునుడికి కోపం, సిగ్గు రెండూ కలిగించినాయి. పాండవ మధ్యముతో దీటైన వీరుడు తన వైపు లేడని నిరాశపడుతున్నటువంటి దుర్యోధనుడికి కర్ణుడి చూసేసరికి సంతోషం కలిగింది. ఓ, నాకు కూడా ఒకడున్నాడు, వీడిని మనం ఆకట్టుకోవచ్చు, మన వైపు చేర్చుకుంటే బాగుంటుంది అని దుర్యోధనుడికి ఆనందం కలిగింది. అప్పుడు ద్రోణాచార్యుడు అనుమతించినాడు. అప్పుడు కర్ణుడు అర్జునుడు చూపించినటువంటి అస్త్ర విద్యా విశేషాలన్నీ అతి సులభంగా చూపించాడు. అది చూసి దుర్యోధనుడు తాను, తమ్ములు కలిసి వెళ్ళి కర్ణుడిని కౌగిలించుకొని, కర్ణ, నాతో చెలిమి చేసి నాకు, మా బంధువులకి మేలు కూర్చి నా రాజ్యభోగాలు నువ్వు కూడా అనుభవించు అన్నాడు. ఇది కర్ణుడు అట్లాగే అని అతనితో స్నేహం చేయటానికి సమ్మతించాడు. ఎందుకని? ఇప్పటి వరకు తాను సూతపుత్రుడు, అందరి చేత పెద్దగా గౌరవం పొందల. ఇప్పుడు రాజరాజు దుర్యోధనుడి చేత గౌరవం పొందగలుగుతున్నాడు. వాస్తవానికి వాడు రాజరాజు కాదు, కానీ కొంతమంది పొగిడారు ఊరిగా. అప్పటి వరకు రాజు కాదు, రాజు ధృతరాష్ట్రుడే, యువరాజు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చేరినటువంటి ఈ రాజసమూహం నీవు చూస్తుండగా అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలి అన్నాడు కర్ణుడు. దుర్యోధన, ఇక్కడ అనేక మంది రాజసమూహం ఉన్నారు, ప్రజలు ఉన్నారు, కురువృద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ చూస్తుండగా అర్జునుడితోటి ద్వంద్వ యుద్ధం చేయాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు కౌరవుల మధ్య ఉన్నటువంటి ఆ కర్ణుని చూచి అర్జునుడు ఈ విధంగా అన్నాడు: పిలువంబడక సభలకు బలిమించని పలుకు పాపభాగుల లోకంబులకు జనవేడి పలికెదు పలువా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్. కర్ణ, పిలవని పేరంటానికి వచ్చి సభలకి బలవగరంతో అక్కడికి వెళ్ళి నోటికి వచ్చినట్లు మాట్లాడేటటువంటి పాపాత్ములు వెళ్లే లోకాలకి పోవాలనుకుని మాట్లాడుతున్నావు. అంటే నరకం, పాపాత్ములు వెళ్లే లోకాలు. దుర్మార్గుడా, నీవు ఎదుటి వాళ్ల కొలది, నీ కొలది తెలియనివాడు. అంటే నీ శక్తి, ఎదుటి వాళ్ల శక్తి నీకు తెలియదు, తారతమ్యాలు లేకుండా ప్రవర్తిస్తున్నావు అనగానే కర్ణుడు, అర్జున, బలహీనులను ఊరడించడానికి చెప్పే మాటలు మానుకొని గొప్ప పదునైన బాణాలతో మాట్లాడు. మాటల వల్ల ప్రయోజనం లేదు, బాణాలతో మాట్లాడు అన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి? అర్జున, నీలాగా నేను వాచాశూరుణ్ణి కాదయ్యా, మాటలవాణ్ణి కాదు, చేతలవాణ్ణి, అంటే కార్యశూరుణ్ణి. మాటలతో కాలం వ్యర్థం చేయకుండా చేతనైతే యుద్ధం చేయి అని కర్ణుడి యొక్క అధిక్షేపణ. కర్ణుడు అంటున్నాడు, అర్జున, విచారించి చూస్తే
ఈ రంగభూమి అస్త్ర విద్యావేత్తలందరికీ సమానంగా కాకుండా వీళ్లకు ప్రవేశం ఉంది, వీళ్లకు ప్రవేశం లేదు అని విచారించవలసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. ఎందుకని దుర్యోధనుడు అండ దొరికింది, ఇక రెచ్చిపోతున్నాడు. ఇంకా మామూలుగానే గర్విష్టి. ఆ కర్ణుడు గర్వపడి దుర్యోధనుడి యొక్క అనుమతితోటి అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయడానికి సిద్ధమై రంగ మధ్యంలో నిలబడ్డాడు. అప్పుడు గురువు చేత సోదరుల చేత ప్రేరేపింపబడిన వాడై అర్జునుడు ప్రళయకాలాగ్నిలకు ఎదురించి నిలబడ్డాడు. అర్జునుడేం తక్కువవాడా, సాక్షాత్తు నరుడు, శ్రీకృష్ణుడి యొక్క అనుంగు మిత్రుడు. ఇక్కడ కర్ణుడు ఎప్పుడైతే రంగప్రవేశం చేశాడో కురుకుమారులు 2 వర్గాలుగా చీలిపోవటం కళ్ళకు కట్టినట్టు అందరికీ కనపడింది. కౌరవులు పాండవులు ఎవరి వర్గం వాళ్లే నిలబడినట్టే. కర్ణుడికి మిత్రుడు, గురువు, దైవం అన్ని దుర్యోధనుడే. అర్జునుడికి గురువులు, సోదరులు, మార్గదర్శకులు. పాండవులకి పెద్దలు ఉన్నారు. దుర్యోధనుడు తనకు తానే పెద్ద, ఎవడి మాట వినడుగా. అర్జునుడిది ధర్మ నిర్ణయం, కర్ణుడిది దుర్యోధనుడిది యొక్క స్వయం నిర్ణయం. ఇక ముందు కథలో కూడా ఇదే ధోరణి కొనసాగుతుంది. భావి కాలంలో కురుకుమార విభేద క్రమానికి ఇది నాంది ప్రస్తావన. కర్ణార్జునుల యొక్క ద్వంద్వ యుద్ధం. కర్ణుడు కోపంతో అర్జునుడి మీద మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. అంతులేనటువంటి మేఘ సమూహం భూమి ఆకాశాల మధ్య ప్రదేశాన్ని కప్పిపడేసింది. అర్జునుడు ఆ చీకట్లో మరుగుపడిపోయాడు, కనిపించల. సూర్యుడు సంతోషపడి కుమారుడైనటువంటి కర్ణుడి మీద తన కాంతిని ప్రసరించాట. ఆ సమయంలో ఒకవైపు దుర్యోధనుడు మొదలుకొని ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులంతా కర్ణుడి పక్షంలో నిలబడ్డారు. మరొక వైపు భీష్ముడు, ద్రోణుడు, పాండవులు, మిగతా 4 అర్జునుడి యొక్క పక్షంలో నిలబడ్డారు. కర్ణార్జునుల మధ్య యుద్ధం చూసి, ద్వంద్వ యుద్ధం చూసి భయపడుతున్నటువంటి కుంతి కర్ణుడి యొక్క మేఘాస్త్రం వల్ల కలిగినటువంటి చీకట్ల సమూహం చేత కప్పబడి అర్జునుడు కనిపించకపోయేసరికి ఆ తల్లి అల్లాడిపోయింది. ఆ తల్లికి ధైర్యం తగ్గిపోయింది. మోహంతో కుంతీదేవి మూర్ఛిల్లింది. విదురుడు వెంటనే చల్లటి గంధపు నీళ్లు చల్లి ఆమెకు మళ్లీ కూడా స్పృహ వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఇక్కడ కుంతీదేవి పుత్రవాత్సల్యాన్ని వ్యక్తం చేయడంలో ప్రదర్శించేటటువంటి ఉద్విగ్న ప్రవృత్తిని ఈ సన్నివేశం మరొక్కసారి ధ్వనింపజేస్తుంది. మూర్ఛ అన్నది సాత్విక భావం లాంటిది. వాత్సల్యం హర్షంతో ఉప్పొంగిద్దే పాలధారలు, ఆనంద బాష్పాలు. భయభావంతో ఉప్పొంగితే మూర్ఛ వస్తుంది. ఆనందం గనక వస్తే పాలధారలు, ఆనంద బాష్పాలు వస్తాయి. ఇక్కడ భయం కలిగింది ఆమెకి, అర్జునుడు కనపడకపోయేసరికి. అప్పుడు అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు, మేఘాస్త్రానికి విరుగుడుగా. వెంటనే ఆ వాయువ్యాస్త్రం వల్ల పుట్టినటువంటి ప్రచండ వాయువులు ఆ మేఘ సమూహాన్ని పారద్రోలి సూర్యుడిలాగా వెలుగుతూ నిలబడ్డాడు అర్జునుడు. విదురుడు చూపిస్తే ఆ కర్ణార్జునులను కుంతి చూసి సంతోషపడింది. అమ్మా, ఇదిగో నీ కొడుకును చూడు, కనిపిస్తున్నాడు, వెలిగిపోతూ ఉన్నాడు అని చూపించాడు. ధర్మజ్ఞుడు, ద్వంద్వ యుద్ధాలను చక్కగా నడపడంలో నైపుణ్యం కలిగినటువంటి కృపాచార్యుడు ఆ కర్ణార్జునుల మధ్య నిలబడి కర్ణుడితో ఈ విధంగా అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య నిలబడ్డాడు. కర్ణుడు, అర్జునుడు ఇద్దరికీ తల్లి కుంతే. వాళ్ళిద్దరి యొక్క ద్వంద్వ యుద్ధం చూచి ప్రజలంతా పొందే స్పందన ఒక ఎత్తు, ఆ తల్లి పొందే స్పందన మరొకెత్తు. కర్ణుడి యొక్క మేఘాస్త్రం వల్ల అర్జునుడు కప్పిపట్టడం వల్ల చూసి ఓర్చుకోలేక మూర్ఛపోయింది. మబ్బులు విడిపోయిన తర్వాత అర్జునుడు చూచి మళ్ళీ ఆనందపడింది. అర్జునుడు లోకానికి తెలిసిన కుంతీదేవి కొడుకు, మరి కర్ణుడు లోకానికి తెలియనటువంటి కొడుకు, కానీనుడు, కన్యగా ఉన్నప్పుడు పుట్టినవాడు. ఇద్దరినీ చూచి 2 కళ్ళతో సంతోషించటం సార్థకం. ఈ సన్నివేశాన్ని
భావి కథలో పాండవులను కర్ణుడు చంపుతాడేమో అన్నటువంటి భయంతో ఆమె అతడి యొక్క రహస్యంగా వరం కోరే ఘట్టానికి బీజప్రాయంగా కనపడుతుంది. అది మనకి ఉద్యోగ పర్వంలో వస్తుంది. అప్పుడు కృపాచార్యుడు అంటున్నాడు, కర్ణ, అర్జునుడు కురురాజవంశంలో పుట్టినటువంటి వాడు, పాండురాజుకి కుంతీదేవికి పుత్రుడు, రాజధర్మం వల్ల ప్రకాశించే ప్రవర్తన కలిగినటువంటి వాడు. నీవు గనక ఈ అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేయాలి అనుకుంటే నీ వంశాన్ని, నీ తల్లిదండ్రులని వివరంగా చెప్పు. సమానుడు అయితే ఇతడు నిన్ను ఎదిరించి తన యొక్క భుజబలం చూపిస్తాడు అన్నాడు. ఇది ఇక్కడ దీనికి వ్యాఖ్యానం ఇచ్చారు మహాత్ములు. కృపాచార్యుడి పలికినటువంటి వాక్యంలో కుల, రాజ, దొర అనేటువంటి 3 శబ్దాలు సాభిప్రాయాలు. ఇక్కడ కులం అంటే ఇప్పుడు కలియుగంలో మనం కుమ్ములాటలు వేసుకునే కులాలు కాదు. కురుకులము అంటే కురు వంశము అని అర్థం. అంటే ఆనాటి ద్వాపర యుగంలో కులము అంటే వంశం, వర్ణము అని 2 అర్థాలు ఉన్నాయి. వర్ణం అంటే ఏమిటి? క్షత్రియులు వీళ్ళు. కులం అంటే ఏమిటి? కురువంశం. అర్జునుడు కురువంశానికి, క్షత్రియ వర్గానికి చెందినటువంటి వాడు. రాజశబ్దానికి రాజ్యం చేసేవాడని, క్షత్రియుడని అర్థాలున్నాయి. వంశాన్ని, తల్లిని తండ్రిని పేర్కొని నీవు దొరవు అన్నాడు. దొర అంటే రాజు అని తెలుగు పదం. క్షత్రియుడవు, రాజువి, సమానమైన వాడవుగా నిరూపించుకోమని కృపాచార్యుడు కర్ణుని అడిగాడు. ఇక్కడ దొర శబ్దంలోని ప్రభు అనేటువంటి అర్థాన్ని గ్రహించి దుర్యోధనుడు ఆ కర్ణుణ్ణి అంగరాజ్యాధిపతిగా చేస్తాడు. తర్వాత పరాక్రమంలో అర్జునుడితో కర్ణుడు సమానమని సూచించాడు. తల్లిదండ్రులు, కులం అనేటువంటి అంశాలను శూరుల పట్ల పట్టించుకోకూడదని వాదించాడు. ఆ తర్వాత అనిలజ అని భీముణ్ణి ఎత్తుపరిచాడు. ఈ పద్యంలోని రమణీయమైనటువంటి వ్యంగ్యార్థం అంతా కూడా దొర అనేటువంటి శబ్ద ప్రయోగం మీదే ఆధారపడి ఉంది. ప్రభు అనే అర్థం వాచ్యంలో సమానుడు అనేటువంటి అర్థంలోనే వస్తుంది. చూడండి, సమానుడు అనే అర్థం వ్యంగ్యంలో స్ఫురిస్తుంది అందుట్లో మనకి. ఇది భావి కథకి మూలమవుతుంది. కాబట్టి ఇది శబ్దశక్తికి మూలధ్వని. చమత్కారం ఏంటంటే చదివేవాడికి కర్ణుడి యొక్క తల్లిదండ్రుల సంగతి తెలుసు, సన్నివేశంలో ఉన్న వాళ్ళకి తెలియదు. మనకు తెలుసు, ఎందుకని మనం ముందు నుంచి కథ మనకు తెలుసు కాబట్టి. కర్ణుడి యొక్క స్థితి కథ చదివే వాళ్ళలో సానుభూతిని రేకెత్తిస్తుంది. ఇది రసవీక్షమైనటువంటి ఒక రమ్యమైనటువంటి సన్నివేశం. దీనికి చంపకమాల పద్యంలో చెప్పారు. అన్ని పద్యాలు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి నేను చెప్పలేదు. కానీ వ్యాఖ్యానం చేసిన తర్వాత ఈ పద్యం కూడా చెప్పకపోతే నేను దోషం చేసిన వాడిని అవుతానేమో అనుకొని చెబుతున్నాను. కురుకులజుండు పాండునకు కుంతికి పుత్రుడు రాజధర్మ బంధుర చరితుండు నీవితనితోడ రణం బొనరించేదేని విస్తరముగ నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పిన దొరయగుదేని నీకెదిరి దోర్బల శక్తిని తండు చూపెడిన. నువ్వు చెప్పు నీ తల్లి తండ్రి గురించి. వాళ్ళు కూడా రాజులైతే, దొరలైతే, క్షత్రియులైతే తప్పనిసరిగా మీరు యుద్ధం చేయొచ్చు అనేటువంటి అర్థంలో పద్యం రాశారు. ఈ మాటలు వినగానే కర్ణుడు తన యొక్క వంశం గురించి, తల్లిదండ్రుల గురించి చెప్పడానికి సిగ్గుపడ్డాడు. తల వంచుకొని ఉన్నాడు. చూచినటువంటి దుర్యోధనుడు కృపాచార్యుడితో అంటున్నాడు. కృపాచార్యుడితో ఏమన్నాడో తెలుసుకునే ముందర
వ్యాఖ్యాతలు ఏం చెప్పారో చూద్దాం. కర్ణుడి యొక్క భావానికి పెంచిన తండ్రిని తండ్రిగా చెప్పుకోవడం అవమానంగా భావించాడని మనం అనుకోవడం ఉచితం కాదు ఇక్కడ. ఎందుకని అంటే ఫలాని వాడు పెంచాడంటే ఆయన ఏది దోషభూయిష్టమైనటువంటి మనస్సు కలిగిన వాడని కాదు అక్కడ. అది కాదు. తనను పెంచిన తల్లిదండ్రులు వంశగౌరవంలో కుంతి పాండురాజులతో సమానులు కారు, అందువల్ల చెప్పడానికి కర్ణుడికి ఇష్టం కలగల. అంతే తప్ప తండ్రి పేరు చెప్పడానికి సిగ్గుపట్టం కాదు అక్కడ. అందువల్ల సిగ్గుపడి ఊరుకున్నాడే తప్ప పెంచినటువంటి తల్లిదండ్రులని కించపరిచాడు అని మనం అనుకోకూడదు. దుర్యోధనుడు అంటున్నాడు ఇప్పుడు, కులము గలవాడు శౌర్యము గలవాడును అధిక సేన కలవాడును భూతలమున రాజను నామము విలసిల్లగదల్చు మూడు విధముల పేర్మిల్. ఒక అద్భుతమైనటువంటి ఒక లాజిక్ తీశాడు ఇక్కడ కృపాచార్య. కులం ఉన్నవాడు, శౌర్యము కలిగినవాడు, అధికమైనటువంటి సేనాబలం కలిగినవాడు, భూమి మీద మూడు విధాలుగా రాజు అనేటువంటి పేరు గొప్పగా పెట్టుకుంటాడు అన్నాడు. ఒకటి వంశం వల్ల, రెండు శౌర్యం వల్ల, మూడు అధికమైనటువంటి సైనిక బలం వల్ల అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? కృపాచార్యుడు పేర్కొన్నటువంటి దొర అనేటువంటి పదానికి రూఢ్యర్థంలో ఉన్నటువంటి అర్థాలు చెప్పాడు ఇక్కడ దుర్యోధనుడు. అంటే కర్ణుడి యొక్క దొరతనాన్ని నిలబెట్టడానికి దుర్యోధనుడి యొక్క ప్రయత్నం. రాజవరుడైన పార్థుతో రాజు కాని ఇతడనిసేయగా ఇతడు అనిసేయగా తగడేని వీని నెల్లవారును చూడంగా ఈ క్షణంబ రాజు చేసెదనేను అంగరాజ్యమిచ్చి. ఇది రాజశ్రేష్ఠుడైనటువంటి ఈ అర్జునుడితోటి రాజు కానటువంటి ఈ కర్ణుడు యుద్ధం చేయడానికి తగనటువంటి వాడైతే మీరందరూ అనుకుంటే, అందరూ చూస్తూ ఉండగా ఈ కర్ణుడికి నేను అంగరాజ్యం ఇచ్చి రాజుగా చేస్తానన్నాడు. ఇది దుర్యోధనుడు ఈ విధంగా చెప్పి అప్పటికప్పుడే భీష్మ ధృతరాష్ట్రులకు కూడా చెప్పి వాళ్ల అనుమతితోటి 1000 మంది బ్రాహ్మణోత్తములకి 1,000 గోవులను దానంగా ఇచ్చి ఆ బ్రాహ్మణుల చేతనే అంగరాజ్యానికి కర్ణుడు అర్హుడయ్యే విధంగా ఆశీర్వదింపజేశాడు. ఒక మంచి బంగారు సింహాసనం తెప్పించి దాని మీద కర్ణుని కూర్చోబెట్టి అంగరాజుగా అతన్ని అభిషేకం చేశాడు. రాజు దలుచుకుంటే దెబ్బల కొరవే ఉంది. కర్ణుడు మణిమయ కిరీటంతో, భుజకీర్తులతోటి, హారాలతోటి, అనేక విధాలైనటువంటి ఆభరణాలతోటి, సకల రాజ లాంఛనాలతోటి శోభాయమానంగా మందహాసంతో దుర్యోధనుడితో అంటున్నాడు. చూడండి, దుర్యోధనుడు చేసినటువంటి ఈ మహోపకారం ఏదైతే ఉందో కర్ణుణ్ణి జీవితాన్ని, మహాభారత కథని మలుపు తిప్పింది. కర్ణుడి జీవితం మారిపోయింది, మహాభారత కథను కూడా ఒక మలుపు తిప్పింది. సూతసుతుణ్ణి అంగరాజుగా మార్చింది. జీవితాంతం కృతజ్ఞతాభావంతో కర్ణుణ్ణి కౌరవపక్షంలో కట్టిపడేసింది. అర్జునుడికి సమానుడైనటువంటి విలువిద్యా నైపుణ్యం కలిగిన వాడు తన పక్షాన ఉన్నాడు అన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దుర్యోధనుడిలో పెంచింది. గోదానం చేశాడు అన్నారు కదా, అది మూలంలో లేదు సంస్కృతంలో. అక్కడ విప్రైశ్చ ప్రపద్యాహ్యమితం వసు అని ఉంది. వసు అంటే బంగారం, రత్నం, ధనం అని ఉంది. గోదాన వైశిష్యాన్ని గుర్తించినటువంటి నన్నయ్య గారు వసుదానాన్ని గోసహస్రయుతంబుగా దానము చేసి అని మార్చి రాశాడు. ఇది గోవు యొక్క వైభవాన్ని మనం కూడా తెలుసుకోవాలిగా. ఇప్పుడిప్పుడే తెలుస్తోంది మనుషులకి గోవుల యొక్క వైభవం. విశ్వ హిందూ పరిషత్ ఇవందరూ కూడా కృషి చేయటం వల్ల. అప్పుడు కర్ణుడు అన్నాడు,
సుయోధన మహారాజా, సమస్త భూమండలంలోని రాజశ్రేష్ఠుల సమక్షంలో మిక్కిలి నేర్పు మెరిసేటట్లుగా నన్నెంతో గౌరవించి రాజుగా చేశావు. మరి దీనికి నేనేం చేస్తానో చెబుతున్నాను. దీనికి సదృశముగా మరి ఏనేమి అనర్తు నీకు ఇష్టం బనినల్ మానుగా నాతో చెలిమి మహీనుతముగా చేయు, ఇదియు నాకు ఇష్టము నాకు అన్నాడు. సుయోధన మహారాజా, నీవు చేసినటువంటి ఈ మహా ఉపకారానికి సమానంగా నేను మీకు ఇష్టమైంది ఏం చెయ్యాలి అని అడిగాడు. నేనేం చేయగలనో చెప్పండి అని కర్ణుడంటే, దుర్యోధనుడు అన్నాడు, కర్ణ, లోకమంతా కూడా కొనియాడేటట్లుగా నాతో స్నేహం చెయ్యి, ఇది నాకు ఇష్టము అన్నాడు. ఏ ముహూర్తంలో నాతో చెలిమి మహీనుతముగా చేయమన్నాడు. నాతో చెలిమి మహీనుతముగా అన్నాడు అని దుర్యోధనుడు కర్ణుడు కోరాడో, ఏ ముహూర్తంలో కర్ణుడు దుర్యోధనుడితో చెయ్యగలిపాడో వాళ్ళ మైత్రి మహీనుతమే అయింది. చూడండి, మహీనుతం అంటే లోకమంతా కొనియాడేటట్టు అని. మహాభారతంలో అతి ప్రధాన పాత్ర నిర్వహించింది వాళ్ళ స్నేహం. కర్ణుడి యొక్క స్వామి భక్తి లోకం కొనియాడదగిందే, కానీ అది ఆంజనేయుని యొక్క స్వామి భక్తి వంటిది కానే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కర్ణుడి యొక్క స్వామి భక్తి కేవలం కృతజ్ఞతారూపం, అంతే తప్ప అందులో భక్తి భావం లేదు. కృతజ్ఞతారూపం కర్ణుడిది. మరి ఆంజనేయుడిది స్వామి భక్తి. ఆంజనేయుని యొక్క స్వామి భక్తి శ్రీరామ సుగుణ పరవశతారూపం. బా, నాకు ఆ పదం తలుచుకుంటే హృదయం కాసేపు స్పందన అలా అనిపించింది. రామచంద్ర ప్రభువు యొక్క సుగుణాలకి ఆయన ఫిదా అయిపోయినాడు. ఆంజనేయుని యొక్క భక్తిలో స్వార్థం లేదు, నిస్వార్థం. ఆంజనేయునికి ఏమైనా సంపద ఇచ్చాడా స్వామి? రాజ్యం ఇచ్చాడా? అవి ఏం కోరుకోలేదు ఆయన. కాకపోతే కేవలం సీతామాతకు మాత్రమే పరిమితమైనటువంటి కౌగిలి భాగ్యం ఇచ్చాడు. అది ఆంజనేయుడికి ఇచ్చింది. సరే, ఆ తర్వాత కథ ఏం జరిగింది ఏంటి అనేది శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో రేపు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.